హాయ్ అండి. మీరు ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నేను చాలాసార్లు వెళ్ళాను. మా అమ్మ చాలా సార్లు బయట వీధుల్లో కూర్చొని, అరుగుల పైన కూర్చొని అన్నీ కొన్ని సామెతలు చెప్పేది. సామెతలు వింటే చాలా బాగుంటాయి. మన జీవితంలో జరిగే విషయాలే సామెత రూపంలో చెప్పేవాళ్ళు అప్పుడు పురాణంలో. ఇప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం పిల్లలకి, అది వేరే విషయం. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మంచి అనేది 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంట. చెడు అనేది 1000 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంట. ఎందుకంటే చెడు ఎప్పటికైనా మనకు చెడే చేస్తుంది. మంచి 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం కదా అనేసి అనుకోవద్దు. అది ఎప్పటికీ మనం మంచిగానే ఉంటుంది. స్నేహం కూడా అంతే. మంచివాడిని ఎప్పుడూ వదులుకోవద్దు, చెడువాడిని ఎప్పుడు దగ్గరికి రానివ్వద్దు. ఇది నా ఉద్దేశం.